లో ఉన్నప్పుడు మన కాళ్ళు దేవుని దగ్గరికి పరిగెడుతున్నాయి. కష్టంలో ఉన్నప్పుడు మన కళ్ళు కన్నీళ్లు కారుస్తున్నాయి. బాధల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన మనము తెగ బతిమాలుకుంటున్నాం. అలా బ్రతిమిలాడినా, అలా కన్నీరు కార్చినా, అలా ఏడ్చిన మనల్ని చూసి దేవుడు కనికరించి జవాబిస్తే ఆ తరువాత ఏమిటో మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళటల్లా, మందిరానికి రావటల్లా, ప్రార్థనకి మోకరించటంలా క్షేమం కాదు అని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అవసరం వచ్చినప్పుడు తండ్రికి మొరపెట్టాడు. అవసరం తీరిన తరువాత గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా అడిగిన వెంటనే కాదనుకుని అద్భుతం చేశావు, అనేక వేల మందికి ఆహారం పెట్టే విధంగా చేశావు, నీకు వందనాలు నాయన. ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆత్మీయంగా ఉంటున్నావో, ఆపద తీరిపోయిన తర్వాత మనం మరింత ఆత్మీయంగా ఉండడము అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి మంచి ఆత్మీయత. ఈ విషయాన్ని